మన పని ఏమిటంటే దేవుని ప్రేమించి దేవునికి భక్తి చేయటం మన పని. భక్తిహీనుల్ని పట్టించుకోకుండా, అపహాసకుల్ని, ఎగతాళి చేసేవాళ్ళని, వెటకారం చేసేవాళ్ళని లక్ష్య పెట్టకుండా దేవుణ్ణే కేంద్రంగా చేసుకొని దేవుని ప్రేమించి దేవునికి భక్తి చేయటం మన పని. ఇక మన సంగతి చూసుకోవటం దేవుని పని. మనతో పాటు మనల్ని వెటకారం చేసిన వాళ్ళ సంగతి చూసుకోవటం కూడా దేవుని పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా అర్థమైందా మీకు నేను చెప్పింది? నిజమైన దేవుడిని తెలుసుకొని కలుసుకొని భక్తి చేయటం, ఆయన్ని ప్రేమించి సేవించటం మన పని. ఇక మన సంగతి చూసుకోవటం ఆయన పని. దేవుడు చెప్పినట్టు నీతి నిమిత్తం శ్రమ పడటం మన పని. ఆ నీతి పరీక్షలో పాస్ అయిన తరువాత మనల్ని ఆశీర్వదించి అభివృద్ధిలోకి నడిపించడం దేవుని పని. కన్ఫర్మ్. ఆయన చెప్పాడు, దర్శించిందాకా ఆయన నీ నీతిని పరీక్షించాలి, విశ్వాసాన్ని పరీక్షించాలి. ఆ పరీక్ష పూర్తయిందాకా నిరంతరం గమనిస్తానే ఉంటాడు, కానీ ఏమి పట్టించుకున్నట్టు ఉంటాడు. అయ్యలారా బాగా వినండి, నిరంతరం నిన్ను గమనిస్తానే ఉంటాడు, నీ ప్రతి పరిస్థితిని చూస్తానే ఉంటాడు. కనీసం నువ్వు మొత్తుకుంటున్నా సరే వినపడనట్టు ఉంటాడు. నీకు కూడా ఆశ్చర్యం కలిగిద్ది. దేవా, నీవెందుకు లక్ష్య పెట్టవు? నేను మొర్ర పెట్టగా నువ్వు ఎందుకు ఆలకించవు? నా పరిస్థితి నీకు కనపడట్లేదా? ఎంత నలిగిపోతున్నానో, ఎంతగా చితికిపోయి ఉన్నానో నీకు తెలియదా? ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా, నువ్వు ఎందుకయ్యా జవాబు ఇవ్వవు అని నువ్వు అడుగుతావు. అయినా జవాబు రాదు. దేవుడు కొంపతీసి నన్ను వదిలేశాడా ఏందని డౌట్ వస్తుంటుంది నీకు. నో, వదలడు. దేవుడు నిన్ను గమనిస్తానే ఉంటాడు, నీ ప్రతి సన్నివేశాన్ని అబ్జర్వ్ చేస్తానే ఉంటాడు, కానీ ఏమీ పట్టనట్టు ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు పరీక్షించే దేవుడు అని పరిశుద్ధ గ్రంథంలో రాసుంది. పరీక్షించే దేవుడు, పరీక్షించే దేవుడు, పరీక్షించే దేవుడు. ఆదికాండం 22వ అధ్యాయములో 1వ వచనం నుంచి చదివితే, ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అనుంది. 22:1. పరీక్షించాడో, పరిశోధించాడో, ఇవ్వకివ్వకివ్వకివ్వక ఒకడిని ఇచ్చాడు, ఆ ఒకడిని కూడా నాకు ఇవ్వమన్నాడు. ఏందిది? పరీక్ష. పరిశోధన అన్నా పరీక్ష అన్నా ఒకటే. స్తోత్రం. యోహాను సువార్తలో మీరు కానీ చూడగలిగితే, ఏమి చెయ్యని ఎరిగి ఉండి తాను తెలుసు, యేసయ్యకి తెలుసు, ఏం చేయాలో యేసయ్యకి తెలుసు. అయినా సరే ఫిలిప్పుని అడిగాడు, ఇంతమందికి రొట్టెలు ఎక్కడి నుంచి తెద్దాం? యోహాను సువార్త 6వ అధ్యాయము. ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఆహారం పెట్టి పంపించాలి, ఇంతమందికి రొట్టెలు ఎక్కడి నుంచి తెప్పిద్దాం? ఏం చేద్దాం? పెద్ద చిక్కొచ్చి పడిందే. ఏం చేయాలో యేసయ్యకి తెలిసి కూడా అతన్ని పరీక్షించుటకు అలా అడిగాను. పరీక్షించడానికి అడిగాడట. అబ్రహామును పరిశోధించాడట, ఫిలిప్పును పరీక్షించాడట. గిద్యోన్ దగ్గర ఏమంటాడో తెలుసా? నేను వారిని పరిశోధించున్నట్లు నీళ్ల దగ్గర వాళ్ళని నీళ్లు త్రాగటానికి నువ్వు ప్రేరేపించమన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం తీసుకో. పరిశోధించే దేవుని సంతానం, దేవుని పిల్లల మన తండ్రి ఎవరో తెలుసా? మనల్ని పరిశోధించేవాడు, పరీక్షించేవాడు. చూడనాయన, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము. ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో. వీళ్ళు 10,000 మంది ఉన్నారు, కానీ ఈ 10,000 మంది కూడా ఒరిజినల్ సరుకు కాదన్న డమ్మీ సరుకు ఇది. ఇందులో ఎవరు నీకు యోగ్యులో, ఎవరు నీకు అయోగ్యులో నేను డిసైడ్ చేస్తానో, నేను టెస్ట్ చేస్తానన్నా, నువ్వు వాళ్ళని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళమ్మా అన్నాడు. మన దేవుడు ఎవరో మీరు చెప్పండి? అందరు చెప్పాలి గట్టిగా. పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. ఈ 3 చోట్లేనా? ఇంకా ఎక్కడ ఉందా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. కాలము మీకు దుఃఖము కలుగుతున్నది అవసరమును బట్టి, తర్వాత నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. 4వ వచనం. మన విశ్వాసం పరీక్షలో పెడతాడంట. 4. అంతేనా? ఇక్కడ పరీక్ష అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్లో కూడా మళ్ళీ మనకి టెస్ట్ ఉంటుంది. మరి అడుగడుగున టెస్టే. ఆ దినమున అగ్నియే దాన్ని తేటపరచును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ప్రతి వాడును ఎలాగో కట్టుచున్నాడో చూసుకోవాలను. ఎవడైనను మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినము దాని తేటపరచును, దాన్ని అగ్ని చేత బయలుపరచబడును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అదండి సంగతి. నాయనా,
మన విశ్వాసాన్ని, మన ఓర్పుని, మన నిరీక్షణని, మనలోని ప్రేమని మొత్తాన్ని టెస్టింగ్లో పెడతాడు ఆయన. అసలు నాకు ఏ టెస్ట్లో వద్దంటే కుదరదు. ఎందుకంటే దేవుడు మనకి ఇవ్వాలనుకునే ఆశీర్వాదము ఇహమందును పరమందును కూడా ఉండేటట్టు చూసుకుంటాడు ఆయన. మనం భూమి మీద పరీక్షకు నిలబడితే దాని ఫలము ఈ భూమి మీద వరకే కాదు, మనకు నిత్యత్వంలో కూడా దొరికింది. మీకు పరీక్షకు నిలబెడతాడంటే ఈ పరీక్షలో మనం పాస్ అయితే ఇక్కడ మనకి దేవుడు ఇవ్వాలనుకునేది దక్కిస్తాడు. ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ కూడా, ఇక్కడ నీవు పరీక్షలో పాస్ అయిన దాన్ని బట్టి అక్కడ కూడా ప్రతిఫలం ఉంటుంది. మామూలుగా మనుషులు మనకి ఎగ్జామ్స్ పెడతారుగా, మనుషులు మనకి పరీక్షలు పెడతారుగా. ఈ పరీక్షలన్నీ పాస్ అయితే ఇక్కడే మనకి ప్రయోజనం, ప్రతిఫలం. రేపు చచ్చాక ఈ మనుషులు మనకేం ఇవ్వరు. కానీ దేవుడు పెట్టే పరీక్షలు మనం పాస్ అయితే అది ఇక్కడ ప్రయోజనం, అక్కడ కూడా మనకు ప్రయోజనం. అది అక్కడ విషయం. కాబట్టి మనకి ఇహపర మేలులు అనగోర్చాలని దేవుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని పరీక్షా నాలికలోకి తీసుకొస్తాడు. అది కూడా మనల్ని దీవించాలనుకున్నప్పుడే తెస్తాడు లైన్లో. మనల్ని అట్లనే వదిలేయాలనుకున్నప్పుడు పరీక్షలోకి తేడు. అబ్రహాముకి ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు కొడుకుని ఇవ్వమన్నాడు. కొడుకుని ఇవ్వడానికి అబ్రహాం సిద్ధపడ్డప్పుడు అబ్రహాంతో ఏమన్నాడో తెలుసా? నీకు ఒక్కగానొక్కడై ఉన్న కుమారుని నాకు వెనుతీయలేదు గనుక ఇకబో ఆకాశ నక్షత్రాలు లెక్కేసుకో, సముద్రపు ఇసుక రేణువులు లెక్కేసుకోమన్నాడు. అమ్మో నా వల్ల కాదు ప్రభు, నేను లెక్క పెట్టలేనంటే నీవే లెక్క పెట్టలేనంత మంది పిల్లల్ని నీకు ఇస్తానన్నాడు. పరీక్షకు ముందా పరీక్ష తర్వాత ఇంత పెద్ద ఆశీర్వాదాన్ని అబ్రహాంకి ఇవ్వడానికి దేవుడు సిద్ధపడినప్పుడు ముందు అబ్రహాంని పరీక్షలోకి తీసుకొచ్చాడు. ఎంతమందికి అర్థమైంది? మన దేవుడు ఎవరో పెద్దగా చెప్పాలి. పరీక్షించటం దేవుని పని, పరీక్షలో పాస్ అవ్వటం మన పని. దేవునికి స్తోత్రం. ఎక్కడన్నా చూడండి, గిద్యోనుకు గొప్ప విజయాన్ని ఇవ్వాలనుకున్నాడు, అందుకే ప్రజల్ని పరిశోధించాడు. 5 రొట్టెలు 2 చేపల చేత గొప్ప అద్భుతాన్ని చేసి వేలాది మంది కడుపులు నింపాలనుకున్నాడు, అందుకే ఫిలిప్పును టెస్ట్ చేశాడు. ఏబును ఒకంత కాదు 2 ఆశీర్వదించాలనుకున్నాడు, ఏబును 2 దీవించాలనుకున్నాడు, అందుకే ఏబును పరీక్ష నాళికలో పెట్టాడు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు, మహిమ, ఘనత కలిగించాలనుకున్నాడు, అందుకే మన విశ్వాసాన్ని పరీక్షలో పెడతాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన మనల్ని పరీక్షిస్తాడా, పరీక్షించడా? పరీక్షించడం న్యాయమా, అన్యాయమా? అది సంగతి. మనల్ని ఉంచినప్పుడు మరి మనం మొత్తుకున్నప్పుడు జవాబిస్తేట అర్థమైందా? ఏం చేద్దాం? క్లాసు దాకా తీసుకొస్తాడు నాన్న. క్లాస్ గదిలోకి పంపించిన తర్వాత ఇక నాన్న కనపడ్డు. మా వాడి దగ్గర నేను ఉంటానండి, నా దగ్గర ఏం కాపీలు లేవండి, నేను మా వాడి దగ్గర జస్ట్ నిలబడతాడు భయపడకుండా. అప్పుడు అందరు రావాలి, తండ్రులు అందరు, పాప చూశారు కనుపా. ఇక ఎగ్జామ్ హాల్లో వాడే రాయాలి. వాడికి అర్థం కాక నానోయ్ నాన్న రాడు, అమ్మోయ్ అమ్మ ఒక్క క్వశ్చన్ కూడా నాకు అర్థం కావట్లేదు, అమ్మోయ్ అమ్మ నేను చదివింది ఏది రాలేదు, అమ్మోయ్ అమ్మ అంటే అమ్మ రాదు, అయ్యా రాడు. వస్తారా? వాడే రాయాలి, వాడు ఎంత మొత్తుకున్న ఆన్సర్ లేదుగా. అలాగున ఎగ్జామ్లో నన్ను ఉంచినప్పుడు మనం ఎంత మొత్తుకున్నా ఆయన ఆన్సర్ ఇవ్వడు, మౌనంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే స్టూడెంట్స్కి, పిల్లలకి లేని సౌకర్యం అనుకుంది. ఏంటా సౌకర్యం అంటే, అక్కడేమో తండ్రి మాట కొడుకు అందదు, తల్లి మాట కొడుకు అందదు, కానీ ఇక్కడ దేవుని మాట మనకు అందిద్ది. అర్థమైందా? నీవు పరిశోధనలో ఉన్నావు, నువ్వు పరీక్షింపబడుచున్నావు, కొంచెము మట్టుకు తాళుకో. ఈ పరీక్ష పూర్తయిన తర్వాత నేను నీ కొరకు దాచి ఉంచిన బహుమానం గొప్పది, నా కుమారుడా ఓర్చుకో, నా కుమారి ఓర్చుకో అంటాడు. ఆయన వాక్కు చేత నన్ను ఆదరిస్తాడు. అంతేకాదు పరీక్షలో ఎలా పాస్ అవ్వాలో ఆ రూట్ కూడా ఆయనే చూపిస్తాడంట. నేను చెప్పలా, కొరింథీ పత్రిక చెప్పింది, చూసుకొని కావాలంటే. కాపీలు కూడా ఆయన అందిస్తాడంట. ఎంత మంచి తండ్రో చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అందించిన కూడా ఒకడు పాస్ గాడు, ఏం చేద్దాం? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము. మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. శోధన అంటే పరీక్ష అనుకో. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వడు. ఏమండి, 10th వాడికి డిగ్రీ టెస్ట్ పెడతారా? దేవునికి స్తోత్రం. అది దాని అర్థం. 10th చదివిన వాడికి డిగ్రీ టెస్ట్ పెడతారా? 5th చదివిన వాడికి 10th టెస్ట్ పెడతారా? కాదు కదా. వాడి స్టడీ అంతా టెస్ట్ అంతే.
వాడు 10th చదివాడు అనుకో 10th ఎగ్జామ్స్ ఉంటాయి, అంతేగాని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉండవు వాడికి, ఎందుకంటే ఆ పాఠాలు ఇది తెలియదు. కాబట్టి నువ్వు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన నిన్ను పరీక్షింపబడనీయడు. ఇంకొకటి, దేవుడు నమ్మదగిన వాడు. పరీక్షతో పాటు ఎలా పాస్ అవ్వాలో ఆ మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడు. అక్కడ రాశాడు, చూడు. అంతేకాదు బైబిల్కి వెళ్ళి చూడు, అలాగే ఉంచు, బైబిల్కి వెళ్ళి చూడు. సహింపగలిగిన దానికంటే ఎక్కువ నిన్ను శోధింపబడనీయడు. దాంతోపాటు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయను. కదమ్మా, తప్పించుకునే దారి కూడా దేవుడే వేస్తాడట. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం. వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు. హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? మన దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. పరీక్షించడంతో పాటు దాన్ని ఎలా గెలవాలో కూడా ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని, ఆ ఆలోచనని ఆయనే మనకిస్తాడు. అదే రాసుంది గ్రంథంలో. శోధింపబడుతున్నప్పుడు, పరీక్షలో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దాని నుంచి నువ్వు జయించడానికి నువ్వు ఆయన ఆశ్రయించాలి. అది మన పని. పరీక్షించడం దేవుని పని, పాస్ అవ్వడం మన పని అన్నాను నేను. పాస్ అవ్వడానికి ఏం చేయాలి? మన సొంత కృషితో మనం తిప్పలు పడితే మన వల్ల కాదు. ఏ విధంగా మనం పాస్ అవుతామో ఆ ఐడియా ఆయనే ఇస్తాడు. ఈ ఆఫర్ ఎవరికన్నా ఉందా? రెండు తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు 10th పొజిషన్లో ఉంటే నీకు డిగ్రీ టెస్టులు పెట్టాడు ఆయన. కనీసం ఫస్ట్ ఇయర్ టెస్టులు కూడా పెట్టాడు ఆయన. నీకు 10th నీ స్థాయి అనుకో, ఇంకా తక్కువ మోతాదులోనే నీకు టెస్ట్ ఉంటుంది. అసలు ఈ టెస్టులు కూడా ఎందుకన్నా, ఈ పరీక్షలు కూడా ఎందుకు? అసలు పరీక్ష లేకుండా దీవించవచ్చు కదంటే కుదరదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుదరదు. అట్లెట్లా కుదురుతుంది? తేలొద్దు నీ సంగతే. నాణ్యతను పరిశీలించే దేవుడు మన దేవుడు. రాజీ పడడు. ఒకవేళ నీలో మెతకుందనుకో, అవసరమైతే మళ్ళీ టైం తీసుకొని నిన్ను సరి చేసుకొని మళ్ళీ టెస్ట్లో తీసుకొస్తాడు. నువ్వు ఎక్కడైతే మళ్ళా ఫెయిల్ అవుతున్నావో మళ్ళీ అదే వస్తుంది నీకు. ఒకవేళ కోపము అనేది నీకు బలహీనత ఉందనుకో, మళ్ళా ఏ సన్నివేశాలు ఎదురవుతుంటాయి నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రౌండ్ ఎదురైద్ది, దాన్ని జయించలేకపోయావు, ఓడిపోయావు. కొద్ది కాలం మళ్ళీ నీకు కౌన్సిలింగ్ అయింది. తర్వాత మళ్ళీ అదే సన్నివేశం నీ జీవితంలోకి రానిస్తాడు. నీవు దాన్ని అధిగమించేంత వరకు ఎక్కడైతే నువ్వు పడుతున్నావో అది మళ్ళీ నీకు అనుమతించబడేదని మర్చిపోవద్దు. ఎంతమందికి అర్థమైందో ఏమో. నీ దగ్గర లంచం తీసుకునే బుద్ధి ఉందనుకో, మెతక బుద్ధి ఉందనుకో, ఎవడన్నా నోటు చూపించాడంటే ఇంకా ఆకర్ష అంటుంటుంది నీకు. అదొక శోధన నీకు అనుకో. నువ్వు దాన్ని అధిగమించేంత వరకు మళ్ళా నీకు అది ఎదురొస్తూ ఉంటుంది. ఇక పూర్తిగా తీర్మానం చేసుకొని నువ్వు దాన్ని జయించేంత వరకు అదే నిన్ను మళ్ళీ దర్శిస్తుంది. అట్లాగే ఎక్కడ నువ్వు వీక్ అవుతావో అందులో నువ్వు మళ్ళీ నిగ్గుదేలేంత వరకు నీకు మళ్ళా పరిశోధన వస్తానే ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? అది నీకైపోదు. ఎందుకంటే తన పిల్లల్ని నాణ్యంగా తీర్చిదిద్దాలనేది ఆయన గొప్ప ప్రణాళిక. రాజీ పడేవాళ్ళుగా కాదు, పోరాడే యోధులుగా చూడాలి. అది తెలుసా మీకు? అందుకనే దేవుడు మనల్ని పరీక్షలోకి తీసుకొస్తాడు. చదువు ఆయనే నేర్పుతాడు, ఎగ్జాము ఆయనే పెడతాడు. ఫెయిల్ అయితే మళ్ళా కౌన్సిలింగ్ చేస్తాడు. అంతే కదండి. ఇప్పుడు 10th ఫెయిల్ అయ్యావు అనుకో, ఇంటర్లో చేరుస్తారా? మళ్ళా రాయాల్సిందే. మళ్ళీ ఫెయిల్ అయ్యావు అనుకో, మళ్ళా రాయాల్సిందే. అదొక దారి అయిందాక నువ్వు రాస్తానే ఉండాలి. పోతే పోయిలే 10th ఇంటర్ చదువు అని ఎవరు అంటారా? కుదరదు. దాని సంగతి తేలిందాక నువ్వు ఆడే కూర్చుంటావు. దేవుడు కూడా అంతే. ఎక్కడ నువ్వు తరచుగా ఓడిపోతున్నావు అదే సన్నివేశాలు మళ్ళా నీకు రప్పిస్తాడు. నువ్వు గెలిచిందాక తప్పదు. కాబట్టి ఇక్కడ మనల్ని రాటు తేల్చడానికి, నిగ్గు తేల్చడానికి దేవుడు పరీక్షణాళికలు మనల్ని ఉంచుతాడనేది బైబిల్ చెప్తున్నటువంటి వాస్తవిక సత్యం. ఈ పరీక్షలో
ఎన్ని రకాలు నీ ప్రేమని పరీక్షిస్తాడు, ఓర్పుని పరీక్షిస్తాడు, నిరీక్షణను పరీక్షిస్తాడు, నీతి ప్రవర్తనను పరీక్షిస్తాడు. నీతిగా ఉండాలి, తప్పు చేయొద్దు అని నువ్వు అనుకున్నప్పుడే నీకు అవసరాలు వచ్చేటట్టు చేస్తాడు. అప్పటిదాకా అవసరాలు రావు. ఇక లంచం ముట్టొద్దు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు స్టార్ట్ అయింది నీకు. ఎవరి దగ్గర ఇక లంచం తీసుకోవద్దని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో అప్పుడు లంచాలు తీసుకోవాల్సిన పరిస్థితి నీకు వచ్చింది. అయినా సరే నాకొద్దు, నాకు దేవుడిచ్చేదే కావాలి, నీ నీచానికి దిగజాను వద్దనుకున్నా ఇంకొద్దు అని నువ్వు నిలబడ్డావు అనుకో, ఇంకంతే, నువ్వు గెలిచావు అక్కడ. ఇక తర్వాత మళ్ళీ నీకు ఆ పరిస్థితి రాదు. అర్థమైతే కొట్టు, లేకపోతే మళ్ళీ చెబుతా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు గట్టిగా హల్లెలూయా. మందు మానుకోవాలి, ఇక దాని జోలికి పోకూడదు అని ఎప్పుడైతే తీర్మానం చేస్తావో అప్పుడు తాగుబోతోళ్ళు తెగబిలుతుంటారు నిన్ను. అప్పటిదాకా నిన్ను ఎవడు బలకరించాడు, ప్రతి ఒక్కడు వచ్చి నిన్ను పోపిమని అడుగుతారు. ఇక నువ్వు మానుకుందాం అనుకున్నప్పుడు నేను పోపిస్తారావా అంటుంటారు. అంటే ఈజీగా అర్థమైద్దని చెబుతున్నాను. ఇదైతే ఇంకా బాగా అర్థమైద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు తాగుతున్నప్పుడు ఎవడు పోపిడు, మానుకుందామని డిసైడ్ అవుతావు చూడు, అప్పుడు పిలుస్తూ ఉంటారు. ప్రతి పాపము అంతే. అప్పటిదాకా అమ్మాయి వెంట నువ్వు ఫాలో అవుతూ ఉంటావు, అమ్మాయి పట్టించుకోదు. నాకు వద్దు, దరిద్రమే వద్దు నాకు, నువ్వు ఎప్పుడైతే మానుకుంటావో అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఏంటి సంగతి అని. అప్పుడు ఇక మంచివాడి బుద్ధి మాంసం దగ్గర నీ రంగు తేలిపోయింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా అర్థమైందా? అంటే నువ్వు ఎక్కడెక్కడ బెండ్ అవుతావో, ఎక్కడెక్కడ ఏ విధంగా నువ్వు టెంప్ట్ అవుతావో ఆ పరిస్థితులన్నిటినీ కూడా, ఎందుకంటే ఈ మాట బైబిల్లోనే ఉంది. ఇది కూడా ఆయన 40 దినములు ఏమీ తినలేదు, ఆయన ఆకలి కొనగా అపవాది ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించాను. ఎప్పుడు శోధించాడు? కడుపు నిండినప్పుడా, ఆకలి కొన్నప్పుడా? అది శోధన ఎప్పుడు వచ్చిందో తెలుసా? అవసరంలో వచ్చింది సోదరా, ఆకలిలో వచ్చింది. ఒక పక్క ఆకలి పుట్టిస్తాడు, మరో పక్క ఆకలి తీర్చుకోవడానికి అక్రమ మార్గాలు ఓపెన్ చేస్తాడు. ఈడేం చేస్తాడో చూద్దామని కనిపెడతాడు ఇక మౌనంగా. ఎంతమందికి అర్థమైంది? మరి ఇక్కడ మన పని ఏంది? ప్రభువా, ఇక్కడ నాకు అవసరం ఉంది, అక్కడ అవకాశం ఉంది, నన్ను ఏం చేయమంటావు? అది తప్పితే నాకు దారి కనపడట్లా, ఇంకో దారి ఏదన్నా ఉందేమో చూపించు నాయన. నేను దేవుడిని ఆశ్రయించినట్టయితే దేవుని స్వరం నీకు వినపడింది. వద్దు నా కుమారుడా, వద్దు నా కుమారుడా, వద్దు. ఇదిగో ఇటుపక్క నీకు అవకాశం ఉంది, ఇటు చూడని. నువ్వు తప్పించుకునే దారి దేవుడే నీకు చూపిస్తాడు. ప్రభువా, నాకు ఆకలి అవుతుంది, ఇటు పక్క ఆహారం ఉంది, నేనేం చేయాలంటే వద్దు నా కుమారుడా, ఇదిగో వద్దు నా కుమారు, ఇదిగో ఆ పని చేయొద్దు, ఇదిగో ఇటు పక్క దారు. తండ్రి, నా పిల్లలకు అన్నం లేదు, నా పిల్లలకు అక్కడ కలిగి ఉంది, నా భర్త పట్టించుకోవట్లేదు, ఇప్పుడు నేను తల వంచకపోతే నా పిల్లల కడుపు నిండే దారి లేదు, నన్ను ఏం చేయమంటావు? తల వంచేసేది వెళ్ళిపోయి కొంతమంది చేస్తారు, కొంతమంది ఏమో దేవుని ముందు కూర్చుంటారు. నేను ఏం చేయమంటావు తండ్రి అని. అప్పుడు దేవుడు మాట, వద్దు నా కుమారే, వద్దమ్మా, నీతిగా ఉన్నావు, నీ పిల్లలకు నువ్వంటే ఎంతో గౌరవం ఉంది, ఇప్పుడు ఈ తప్పుడు పనికి తలొంచావంటే లైఫ్ లాంగ్ నీ పిల్లల ముందు నీ సాక్ష్యం పోయిద్ది. అంతేకాదు, నీ పిల్లలు చెడిపోతారు, చెడిపోతున్నప్పుడు నువ్వు వాళ్ళని గద్దించలేవు, గద్దించావనుకో నువ్వు చేసింది ఏం పని అని నిన్నే ప్రశ్నిస్తారు. కాబట్టి నీ సాక్ష్యంతో పాటు నీ పిల్లల జీవితాలు నాశనం చేసే ఈ పాపం జోలికి నువ్వు పోవద్దు, ఓర్చుకో, ఇదిగో నేను నీకు దారి చూపిస్తాను చూడని మరొక మార్గం దేవుడే నీకు చూపిస్తాడు. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? నీకే నువ్వు ఇంతే చెబుతావు, నువ్వు కడుపు నిండినోడు, బాధలు పడుతున్నావు మాకు తెలిసిందంటే మరి వాగులోద్దు. మరి నేనేం చేయమంటావు? నేను చెప్పేది వాక్యానుసారం. అట్లా ఎవరైనా అనుకున్న వాళ్ళకి చెప్తున్నానులేండి, నేను చెప్తుంది వాక్యానుసారం. దారి చూపించకపోతే దేవుడిని ప్రశ్నించు. చాలేమన్నకే ఎట్నే చెబుతాడు, నీట్గా బతకాలి, నిప్పులాగా బతకాలి, ఎట్ట బతకాలి, బాధలు పడుతున్న వాళ్ళకి తెలిసిద్ది అని నన్ను ఎటకారం చేస్తారు. అందుకని చెబుతుందండి. నేను చెప్పినట్టు చేసి చూడు. నా తండ్రి చెప్పాడు కదా, శోధనతో పాటు పరీక్షతో పాటు పాస్ అయ్యే మార్గం నేనే చూపిస్తానని చెప్పాడు కదా. నా తండ్రి నీకు అవకాశాలు ఇస్తాడు, అవసరం ఉంటే దారి చూపిస్తాడు ఆయన. తప్పుడు పని చేసేదానికి కాదు, వేరే రీతిగా నీకు వచ్చేటట్టు చేస్తాడు ఆయన. ఎటో పక్క ఆయన యోసేపు చెప్పొచ్చు, ప్రభువా అన్ని డోర్లు క్లోజ్ అయిపోయినాయి తండ్రి, ఇక ఈ దుష్టులు నన్ను వదిలేటట్లేదు ప్రభువా, నేను శోధించబడుతున్నాను ప్రభువా, తండ్రి అని చెప్పి మెలికలు తిరిగి పాపం చేసేయచ్చు. చేశాడా? తండ్రి బుక్ అయ్యాను, దయచేసి నన్ను కాపాడుమని. ఇంత ఘోర పాతకమునకు నేను ఇష్టపడట్లేదు, నాకు వద్దు అన్నాడు. అంతే, అన్ని డోర్లు క్లోజ్ అయినాయి, కానీ ఒక్క ద్వారం తెరవబడి ఉంది. అది యోసేపు కంటపడేటట్టు దేవుడు చేశాడు. ఆ మార్గం గుండా యోసేపు బయటికి పారిపోయాను. ఏదో ఒక దారి నా దేవుడు నీ కోసం ఓపెన్ చేసే ఉంచుతాడు. నీకు తెలియదు ఆ సంగతి. ఇక ఆ పనికి మాలిన పని ఒక్కటి తప్ప ఇంకొక దారి లేదన్నట్టుగా నీ చుట్టూ అలా అనిపిస్తుంది. కానీ ఒక పక్క దేవుడు నువ్వు దాన్ని ఇష్టపడకపోతే ఇంకో ప్రక్కగా నీకు హెల్ప్ వచ్చేటట్టు డోర్ ఓపెన్ చేసే ఉంచుతాడు. నిజంగా అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థం చేసుకుంటున్నది కొందనాలు.
పిల్లరా, పరీక్షను అనుమతించే దేవుడే దాన్ని పాస్ అయ్యే మార్గాన్ని కూడా చూపిస్తాడు. తొందరపడి సొంత దారులు వెతకొద్దు, అది నీ పని కాదు. పరీక్షను పెట్టే దేవుడికి ఆ బాధ్యత చెప్పు. దారి చూపించే పని కూడా నీదే ప్రభువా. ఎంత పరీక్షకైనా నన్ను అనుమతించు, కానీ పాస్ అయ్యే మార్గాన్ని నువ్వే చూపించు. నేను తెలివి తక్కువ దాన్ని, నేను నీ మీదే అనుకుంటున్నాను ప్రభువా.